అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మన గిద్దప్ప ముచ్చటని కూడా పట్టుకొని వచ్చిన. ముందుగాల మన గిద్దప్ప ముచ్చట్ల పెద్ద వార్తల్ని చూసుకుందాం. నడుర్రి. సంబరంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో చేసిండ్రు మస్తు ప్రార్థనలు. మలకలు తిరుగుతున్న బన్నీ సార్ కేసు జల్దీనే ఒడుస్తుందని చెప్పిండు దిల్ రాజ్ సారు. సనీ లియోన్ పేరుతోటి దొంగ పింఛను నెల నెల దోస్తున్నదట సర్కారు సొమ్ము. దారి చూపే మాస్టరే తప్పిండు దారి, మాయలకోలు తీసిండ్రు ఊరంతా చేరి. గాలి మోటార్లో దొరికింది గరం గరం చాయ్, ఫస్ట్ టైం తాగినా గాథరిల్లే వేరు బాయ్. ఇయాల ఫస్ట్ ముచ్చట ఏం చెప్తామో మీ అందరికీ తెలుసని మాకు కూడా తెలుసు. గందుకే క్రిస్మస్ పండుగ ముచ్చటనే ముందుగాల చెప్పుకుందాం. అంతేకాదల్లో మనకంటే దీపావళి, దసరా, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, రంగుల పండుగ, గణపతి చవితి, ఓ గిసంటి పెద్ద పండుగలే కాకుండా ఏడాది పొడవునా ఏదో పెద్ద పండుగ వస్తూనే ఉంటుంది. గట్లనే ముస్లింలకి రంజాన్ అని, బక్రీద్ అని, ఈదుల్ ఫితర్ అని గిట్ల ఏడాదిలా ఓ 4-5 పండుగలు చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు భక్తులు మాత్రం ఏడాదిలా ఒక్కటే పండుగ చేసుకుంటారల్లా. గదే యేసు ప్రభువు పుట్టిన క్రిస్మస్ పండుగ. మన పండుగలు తిథులు, నక్షత్రాలు, సూర్యోదయం, రోజులను బట్టి చేసుకుంటాం. కాబట్టి ఒక్కో ఏడు, ఒక్కో నెలల ఒక్కో దినం వస్తుంది. కానీ యేసు ప్రభువు పుట్టిన రోజునే క్రిస్మస్ పండుగ తీరుగా జరుపుకుంటారు. కాబట్టి ప్రతి ఏటా డిసెంబర్ 25 తారీఖు నాడు వచ్చే ఈ పండుగను క్రిస్టియన్ సోదరులు సంబరంగా చేసుకుంటారు. మరి ఇయాల గా క్రిస్మస్ పండుగలు ఎట్లెట్లా జరిగిందో చూద్దాం నడుండ్రి. చమక్ చమక్ మని మెరిసిపోయే లైట్లు, నడిమిట్ల నక్షత్రాల ఆకారంలా పెద్ద పెద్ద బుగ్గలు, ఎటు చూసినా క్రిస్మస్ చెట్లు. ఇగో ఇయాల ఏ చర్చికి పోయినా, ఏ క్రిస్టియన్ మతం పాటించే భక్తుల ఇంటికి పోయినా కనిపించే సీన్లు. ఇక పట్నం నుంచి పల్లె దాకా ఏ వాడల చూసినా, ఏ గల్లీకి పోయినా యేసుక్రీస్తు ప్రార్థనలే వినిపిస్తాయి. కొత్త బట్టలు దొడుక్కొని మంచిగా ముస్తాబయ్యి చేతిలో బైబుల్ పట్టుకొని చర్చిల కాడికి వచ్చిన భక్తులు, చర్చిల ఫాదర్లు ప్రార్థనలు చేస్తుంటే భక్తితోటి విన్నారు. ఇక కేకులు కోసుడు, జబర్దస్త్ మ్యూజిక్ పెట్టుకొని పాటలు పాడుడు, చర్చి దగ్గర ఉండే శిలువకు ప్రార్థనలు చేసుడు, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటా పండుగ శుభాకాంక్షలు చెప్పుకునుడు జోరుగా నడిచింది. మీ ఊరి కాడ మా ఊరి కాడనే కాదు, మన దేశం అంతటా కాదు దునియాలో ఉన్న అన్ని దేశాలలా గీ క్రిస్మస్ పండుగను సంబరంగా జరుపుకున్నారు. ఇక యాడాడ జరిగినాయి ఓలోలు వచ్చిండ్రో చెప్పుకుంటూ పోతే తెల్లారినా సాలదు. గందుకే గీ వీడియోలు చూపెడుతున్నాం, మీరే చూడండి. గీ పుష్ప 2వ భాగం సినిమా ఏ ముహూర్తంలో బయటకి ఇచ్చిండ్రో గానీ సినిమా నడుచుడు కంటే లొల్లులే ఎక్కువ నడుస్తున్నాయోల్లా. అరే మొన్న 4వ తారీఖు నాడు టాకీస్లకు వచ్చిన దినం గా సినిమాల హీరో పుష్ప మన అల్లు అర్జున్ సారు సంధ్య టాకీస్ కాడికి ఓవుడు, తొక్కిసలాటల రేవతి అన్న అక్క జీవిడ్సుడు, వాళ్ళ కొడుకు దాకొండ్ల పడుడు అన్ని అపశకనాలే అన్నట్లు నడిచిందే. గా తొక్కిసలాట ముచ్చట చిలికి గాలివాన అయినట్టు పోలీసోళ్ళు కేసులు గట్టి బన్నీ సారును అరెస్టు చేసి జైలుకు వంపేదాకపోయింది. సరే ఏదో అదృష్టం మంచిగా లేక ఇదంతా జరిగిందిలే అనుకొని ఏడోళ్ళాడ అక్కడ జర్రంత శాంతపడ్డడ్రా నాయన అనుకుంటుంటే మల్లోపారి రచ్చకెక్కింది. మొన్న అసెంబ్లీ మీటింగ్లా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సారు ఈ ముచ్చట మీద సర్కార్ను ప్రశ్నించడం, సీఎం రేవంత్ సారు జవాబులు చెప్పుడు కూడా చూసినాం. అయితే అసెంబ్లీలా నా మీద చేసిన ఆరోపణలు నిజం కాదని బన్నీ సార్లు విలేకరుల మీటింగ్ పెట్టుడుతోటి మల్లోపారి బగ్గుమన్నది గా పుష్ప సినిమా ఫైర్. పట్నం పోలీసోళ్ళందరూ మీటింగ్లు పెట్టి వీడియోలు చూపెట్టుకుంటా మొత్తం ముచ్చట్లను బయటకిచ్చిండ్రు. అల్లు అర్జున్ సార్ చెప్పేటి అని అబద్ధపు ముచ్చట్లే అన్నట్టు మాట్లాడిండ్రు. మరిగా పుష్ప సినిమాలా ఇయాల ఏం జరిగిందో మీరే చూడండి. చూస్తుంటే గా పుష్ప సినిమాలోని ఇప్పుడు సల్లారేటట్టే కొడతలేదోల్లో. జైలుకు పోయి బెయిల్ మీద వచ్చిన నువ్వు ప్రెస్ మీటు ఎట్లా పెడతావు? పోలీసోళ్ళు చెప్పేటి అని తప్పులు అనేటట్టు ఎట్లా మాట్లాడతావని గరమైండు పోలీసు పెద్ద సార్లు. గందుకే నిన్న బన్నీ సారుకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలిస్తే పట్నంలున్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కాడికి పోయిండు.
మల్లోపారి యాడ ఇసొంటి రచ్చ జరగకుండా పోలీసులు సెక్యూరిటీ పెట్టి సారును దొల్కపోయిండ్రు. తండ్రి అరవింద్ సారు, మామ చంద్రశేఖర్ సార్లు తోడుగా పోయిండ్రు. ఇక చిక్కడపల్లి ఏరియా ఏసీపీ సారు బన్నీ సారును ముందట కూసుండబెట్టుకొని లాయర్ల సమక్షంలో ప్రశ్నలు అడిగిండ్రట. గా దినం ఏం జరిగింది, పర్మిషన్ ఉన్నదా లేదా, టాకీసోళ్ళు నీకు ఏమని చెప్పిండ్రు, గాడ తొక్కులాట జరిగింది నీకు తెల్వదా, పోలీసోళ్ళు నీకు ఏం చెప్పలేదా, మరి గా రేవతక్క జీవిడ్చిన ముచ్చట నీకు ఎప్పుడు తెలిసింది, నిన్న నువ్వు విలేకరులతోటి ఎందుకు మీటింగ్ పెట్టినావు, ఓ గిట్లా ఎందక్క 20 రకాల ప్రశ్నలు అటు దిప్పి ఇటు దిప్పి అడిగిండ్రట. ఇక కొన్నిటికి జవాబులు చెప్పిన బండి సారు కొన్ని ప్రశ్నలకు ఎసాంటి జవాబులు చెప్పకుండా సైలెంట్ గా కూర్చున్నాడట. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లా ఎందక్క 4 గంటల సేపు విచారణ ఒడిసినాక మళ్ళా పోలీస్ బందోబస్తుతోటి ఇంటికి పంపిండ్రు సారును. ఇక బన్నీ సారోల ఇంటి చుట్టూ బందోబస్తు పెట్టి పర్దలు కూడా కట్టిండ్రు. ఇంకో దిక్కు పెద్ద నిర్మాత, మొన్న తెలంగాణ సినిమా డెవలప్మెంట్ చైర్మన్ కుర్చీలో కూర్చున్న దిల్ రాజ్ ఇయాల కీమ్స్ దవాఖానకు పోయి శ్రీతేజ్ను మాట్లాడిచ్చి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి సారుతోటి సినిమా పెద్దలతోటి మాట్లాడి అన్ని సక్కదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. గీ లొల్లి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో యాడ వడుస్తుందో చూడాలి మరి. ఇప్పుడు ఎన్నికలు వచ్చే టైంలో ఓటర్ల లిస్టును బయటకి ఇస్తారు. మనం గా లిస్టును పదిలంగా లెంకితే మస్తు తప్పులు దొరుకుతాయి. అంటే ఫోటో ఒక్కొల్లది ఉంటుంది, పేరు ఇంకోళ్ళది రాస్తారు. ఆడోళ్ళ ఫోటో పెట్టి మొగోళ్ళ పేరు రాస్తారు. ఒక ఊరోళ్ళ పేరు ఇంకో ఊరు లిస్టులో రాస్తారు. కొన్నిసార్లు సినిమా యాక్టర్ల పేర్లు, పెద్ద పెద్ద ఆటగాళ్ల పేర్లు, సెలబ్రిటీల పేర్లు కూడా మన ఊరి ఓటర్ లిస్టులో ఎక్కుతాయి. అంటే ఆఫీసర్లు సరిగ్గా చూడక చిన్న చిన్న తప్పులు జరిగి గిసొంటి చిత్రాలు కనిపిస్తాయి. అగో ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, ఓట్ల లిస్టు కూడా రాలేదు, మరి గీలోళ్ళు ఎందుకు చెప్తున్నది అని అనుకుంటుర్లే. మేం ఇప్పుడు చెప్పే ముచ్చట సేమ్ గిట్లనే తప్పుల తడక లెక్కనే ఉంటుంది. కాకుంటే ఓట్ల లిస్టు కాకుండా పింఛన్ గురించి చెప్తున్నాం. మన తెలంగాణలో ఆంధ్రలో ఉన్నట్లే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా మతారి వందన్ యోజన అనే పేరుతోటి గిసంటు పింఛన్ ఇస్తున్నారట. ఇక అల్కగా పైసలు కమాయించే పనిలో ఉండే ముసుగు దొంగలు గా పింఛన్ల లిస్టును కూడా తప్పు పేర్లు పెట్టి సర్కారు సొమ్మును అప్పనంగా దోసుకతింటున్నారు. ఈ ముచ్చట మీద సర్కారు ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తే దునియా మొత్తం షేక్ చేస్తే ఓ అందాల బొమ్మ పేరు మీద నెల నెల పింఛన్ లేపేస్తున్నారట. గా అందాల బొమ్మ ఓవలు గామె పేరుతోటి ఓళ్ళు పైసలు ఖాళీ చేస్తున్నారో చూద్దాం నడుండ్రి. మీ కక్కుర్తి పాడుగాను గరీబోళ్లకు ఇంత ఆసరా అవుతుందని పింఛనిచ్చి ఆదుకుంటే గన్ల కూడా దూరి గరీబోళ్ళ సొమ్మికి సూటు పెడుతున్నారట. గా రాష్ట్రంలోన్న బస్తర్ జిల్లా లాసూర్ అనే ఊరిలో ఉండే వీరేంద్ర జోషి అనే ఓ పోరడు దొంగ పేర్లు పెట్టి గా పింఛన్ తీసుకున్నాడట. ఇక మనోడు ఓల పేరుతోటి పింఛన్ లేపుతుండ చెప్తే మీరే కాదు దునియా మొత్తం అవక్కాయి ముక్కలు చెక్కలైతది. ఊర్లో ఉండే ఓ గరీబ్ యువతి ఇంటి అడ్రస్ పెట్టి మనసుకు దోచిన పేరు రాసి ఇగో గీమనే గా గరీబ్ మహిళ అని సనీ లియోన్ ఫోటో పెట్టిందట. గదేనోళ్ళా పొట్టి బట్టలు వేసుకొని సినిమాలనే కాదు వయసులున్న పోరలను సైతం ఆగం చేసిన గా సనీ లియోన్ ఫోటో అంటబెట్టిందట. మరి ఆఫీసర్లు గీ ఫోటో చూడలేదో, చూసినా ఆమె అందం చూసి ముగ్ధులైనరో తెలియదు గాని పింఛన్ శాంక్షన్ చేసిండ్రట. సర్కారు ఇచ్చే గా పింఛన్ పైసలు బ్యాంకుల్నే పడతాయి కాబట్టి సనీ లియోన్ పేరుతోటి బ్యాంకు ఖాతా కూడా తెరిచిండ్రట. గా ఖాతాల గా సనీ లియోన్ భర్త పేరు ఓలది రాసిందో జానీ సింగ్ అనే తోపు హీరో పేరు రాసిందట. కానీ ఆఫీసర్లు ఓళ్ళు కూడా డౌట్ పడలేదట. మస్తు నెలల సంధి గా అకౌంట్లకు పైసలు వస్తున్నాయి, మనోడు సనీ లియోన్ అని సంతకం పెట్టి ఖాళీ చేసుడు కూడా నడుస్తున్నదట. మరి ఎట్లొచ్చిందో ఎందుకొచ్చిందో తెలియదు గాని గా బ్యాంకులో పనిచేసే ఓ ఆఫీసర్కు డౌట్ వచ్చి గా ఖాతాను చెకింగ్ చేసిండట. ఇంకేముంది గా ఫోటోను పేర్లను చూసి కళ్ళు బయర్లు గమ్మినాయట. గీ ముచ్చట మీద పెద్ద ఆఫీసర్లకు కలెక్టర్ సార్కు కూడా ఫిర్యాదు చేస్తే ఎంటనే గా ఖాతాను ఆపేసి గీ లంగతనం చేసిన గా పోరన్ని కూడా అరెస్టు చేయమని ఆర్డర్లు ఇచ్చిండట. గంతేగాదుల్లో గింత పెద్ద తతంగం నడిపిస్తున్న కనిపెట్టని గా ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకోమని ఆర్డర్లు ఇచ్చిండట. రైట్గా మనకు పాఠాలు చెప్పి మన బతుకును బాగా చేసే మాస్టర్ల ముచ్చట మస్తు చెప్పుకున్నాం.
చాలా మంది మాస్టర్లు వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని బడులను బాగా చేపించుడు. సర్కారు బడికొచ్చే పేదింటి పిల్లలకు పుస్తకాలు, కాపీలు, పెన్నులు, బ్యాగులు కొనిస్తారు. ఇక పోరలు దొడుకొని ఇంకే చెప్పులు, బూట్లు కూడా పంచే పంతులను మస్తుగా చూసినాం. ఇక చదువుకునే పిల్లల్ని సొంత బిడ్డ తిరగనే చూసుకుంటా వాళ్ళ ఆలన పాలన అరుచుకుంటా చాలా మంది టీచర్లు ఉంటారు. గందుకే టీచర్లు వేరే బడికి బదిలీ మీద పోతుంటే రోడ్డుకు అడ్డంగా వండుకొని సార్లను ఓనియకుండా ఆపిన ముచ్చట్లను మస్తుగానే చెప్పుకున్నాం. ఇక పోతానా బడికొచ్చే పిల్లలను కూడా కన్నె బిడ్డల లెక్కనే చూసుకునే సార్ వేరే బడికి బదిలీ మీద పోతే బడిలో చదువుకునే పిల్లలు కూడా గదే బడికి పోయి షేరికైనరు. గిట్లా చెప్పుకుంటా పోతే సర్కారు బడుల దిశను మార్చిన సార్ల ముచ్చట ఎంత చెప్పినా ఓడవవు. కానీ గిసంటి ఒకరిద్దరు మాస్టర్లు చేసే ఖరాబు పనులతోటి మొత్తం మందికి చెడ్డ పేరు వస్తున్నదో. ముక్కుపచ్చలారని గా పసిపిల్లలతోటి గిసంటి పరిష్కారాలు ఎట్లా చేయబుదైతుందో ఏమో గాని ఒకరిద్దరు సార్లు మరీ దిగజారిపోతున్నారులా. ఇగో మన మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కాడ కూడా ఓసారు గిసంటి పనులే చేస్తున్నాడట. ఆడుండే బడికి వచ్చే పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు చెప్పుడు మానేసి ఫోన్లా ఏవో వీడియోలు చూపెడుతున్నాడట. దినాము గిట్లనే చేసుడు కాకుండా పిల్లల మీద చేతులేసుకుంటా వంకర బుద్ధి చూపెడుతున్నాడట. పాపం అభం శుభం తెల్వని పిల్లలు మొదట్లా పెద్దగా పట్టించుకోలేదట. కానీ దినాము గిదే పని చేసుట్లా కొన్ని రోజుల సంధి బడికి పోతలేరట. అరే ఏమైంది బిడ్డ బడికి ఎందుకు పోతలేదని తల్లిదండ్రులు బెదిరిస్తే వాళ్ళ సారు చేస్తున్న తుంటరి పనులు చెప్పిండ్రట. ఇంకేముంది బడికాడికి వచ్చిన తల్లిదండ్రులు గా సారును పట్టుకొని మాయలకోలు తీసిండ్రు. చల్ కీచక టీచర్ మీద యాక్షన్ తీసుకొని బుద్ధి చెప్పాలని విద్యాశాఖ పెద్ద సార్లకు పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చిండ్రట. గీ వార్త చదువుతుంటే మాకే ఎట్లనో అనిపిస్తున్నదల్లా. కానీ గిసంటి దొంగ మాస్టర్ల ముచ్చట 10 మందికి తెలిస్తే సిగ్గుతోటి చచ్చి ఇంకోడు తప్పు చేయకుండా ఉంటాడని చెప్తున్నాం గంతే. ఇప్పుడు మనం రోడ్డు పొంట పోతుంటే దోస్తులు కనిపించిండ్రు అనుకోండి, అరే నడువురా బాయ్ గాడ ఛాయ్ తాగుకుంటా కూర్చున్నామంటాం. గట్లనే మన ఇంటికి చుట్టాలో పక్కింటోళ్ళు వచ్చినా గింతే, వదిన కొంచెం ఛాయ్ పడతా కూసా అంటారు. ఇక తలకాయ నొప్పిలేసినా జరంత ఛాయ్ తాగి వంటరా అని అంటాం. గట్లనే జ్వరం వచ్చి ఇంటికాడ వండుకున్నా, మందు బిల్లలు మింగేది ఉన్నా చల్లగా చలిపెట్టి ఇంత ఛాయ్ బొట్టు తాగుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఛాయ్ అనేది మన జిందగీలో ఒక భాగమైపోయింది. గట్లనే గుడిసెల బతికే గరీబొల్లైనా, అద్దాల బంగ్లాల బతికే కోటీశ్వరుడైనా పొద్దున లేవంగాల్నే కడుపులా ఇంత ఛాయ్ పోయపోతే సుధ్రాయించదు. గందుకే ఈ ఛాయ్ మీద మస్తు సినిమాలల్లా పాటలు పెట్టిండ్రు. పెద్ద పెద్ద కవులు కూడా ఛాయ్ మీద కవితలు కూడా రాసిండ్రు. ఒకప్పుడు గిన్ని పాలల్లా గిన్నెన్ని నీళ్ళ బొట్లు కలిపి చక్కెర చాయ్పత్తి వేసి మంచిగా మరిగిచ్చి ఛాయ్ తాగేటోళ్ళం. కాలం మారినట్టే ఛాయలు కూడా మస్తు రకాలల్లా ఛాయలు వచ్చినాయి. ఇక మనం ఏ ఊరికి పోయినా పట్నం పోయినా మోదాలు ఛాయ్ గురించే లెంకుతాం. ఇక బస్టాండ్ కాడికి పోయినా రైల్వే స్టేషన్లో కూసున్నా ముందుగాల ఛాయ్ వాళ్ళ కోసమే లెంకులాడతాం. అయితే దునియాల యాడికి పోయినా ఛాయ్ దొరుకుతుంది కానీ ఒక్క జాగల మాత్రం దొరకదోల్లో. యాడంటారా? గాలి మోటార్లల్లా. గదేనొల్లా విమానంలా ప్రయాణం చేసేటప్పుడు మస్తు రకాల డ్రింకులు, బిస్కెట్లు ఇస్తారు కానీ ఛాయ్ మాత్రం దొరకదు. కానీ మొన్న ఓ విమానంలా ఛాయ్ పోసిండ్రట. గా ముచ్చట ఎంత చూద్దాం నడుండ్రి. రైట్, భూమికి 36,000 అడుగుల ఎత్తుల మేఘాల మీద గాలి మోటార్ల ప్రయాణం చేస్తుంటే ఆ థ్రిల్లే వేరుంటదల్లో. ఇక మనం విమానంలో పోయేటప్పుడు మనం కూర్చున్న తాటికే రకరకాల డ్రింకులు, తినుబండారాలు, ఆఖర్కు మందు కూడా పోస్తారు. కానీ ఛాయ్ కావాలంటే మాత్రం దొరకదల్లో. అయితే మొన్న ఓ ఇండిగో విమానంలా ప్రయాణం చేస్తుండగా ఓ ప్రయాణికుడు లేచి ఛాయ్ తాగుతారా, గరం గరం ఛాయ్ తాగుతారా అని అడుక్కుంటా అందరికీ పేపర్ కప్పులలో పోసి ఇచ్చిండట. అట్లని గా అన్న ఛాయ్ అమ్మేటోడు కాదు, విమానంలా ఛాయ్ హోటలు తెరవలేదు. ఛాయ్ అంటే మస్తుగా ఇష్టపడే ఓ అన్న విమానంలో పోయేటప్పుడు తాగొచ్చని ఓ పెద్ద ఫ్లాస్కు నిండా ఛాయ్ నింపుకొచ్చిండట. ఇక మరి ఏమనిపించిందో ఏమో గాని తానొక్కడే తాగుకుంటా విమానంలో ఉన్నోళ్ళందరికీ ఛాయ్ పోసి ఇచ్చిండట. ఫస్ట్ టైం విమానంలో ఛాయ్ తాగుతున్నాం, మస్తు అనిపిస్తున్నదని ప్రయాణికులు కూడా మస్తుగా సంబరపడ్డారు.
అయితే గీ ముచ్చట మొత్తం ఓలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పొట్టుగా చక్కర్లు కొడుతుంది. గిప్పటికే ఎందాక 6 కోట్ల మంది గా వీడియోను చూసిండ్రట. ఇక చల్ విమానంలకు చాయ్ ఎట్లా తీసుకుపోనిచ్చిండ్రు అని కొందరంటే, అరే దీంట్లో తప్పేముంది, ఇంటికాడ చేసుకున్న చాయ్ తెచ్చుకున్నాడు, తోటి ప్రయాణికులకు ఓ బుక్కడు ఓసిండు అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. కానీ ఫస్ట్ టైం విమానంలా చాయ్ తాగినోళ్ళైతే మస్తుగా ఖుషి అవుతున్నారు పోండ్రి. చూసింది కదా నల్లా గిసాంటి నెంబర్ 1 ముచ్చట్లని మళ్ళా పట్టుకొని వస్తా. గప్పదాకా చూసుకుంటూనే ఉండుండ్రి మహా న్యూస్. ఉంటా మళ్ళా. నమస్తే.